రైతులు ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదు. మామిడికాయలను ఫ్యాక్టరీలు, ర్యాంపులకు తరలించిన రైతులందరికీ ప్రభుత్వ సబ్సిడీ అందుతుంది. వివరాలు అన్ని సక్రమంగా ఉన్నాయి. లేని వారి వివరాలు సేకరిస్తున్న రైతులకు అండగా ఉంటాం. రైతులు ఓపిక వహించి వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులకు సహకరించాలి అంటూ ఉద్యానవన శాఖ అధికారిని సంతోషి కుమారి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి, దిగువ పోకలవారిపల్లి తదితర పంచాయతీ పరిధిలో గురువారం మామిడికాయల వివరాలు పరిశీలన కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో నిర్వహించారు. ఇప్పుడు వచ్చిన లిస్టు తొలి లిస్టు మాత్రమే. ఇంకా పూర్తి స్థాయిలో లిస్టు వస్తాయి. రానివారు దిగులు చెందకుండా అధికారులు అడిగిన వివరాలు అందించండి. సబ్సిడీ అందించే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్ఓ సంతోషి కుమారి రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గణేష్, విఏఏలు జ్యోతిర్మయ్, సుజాత, దినేష్, టీడీపీ నాయకులు కిరణ్, గోపీనాయుడు, రైతులు పాల్గొన్నారు. ఫస్ట్ అంటే ఇప్పుడు జూన్ 11వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు ఇందులో ఉంటాయి. అది కూడా ఎవరు ఉంటాయి, డైరెక్ట్ గా పల్పీడికి ఎవరైతే తోలారో వాళ్ళకి. అంటే పల్పీడికి ఎలా తోలుండొచ్చు, మీరు డైరెక్ట్ గా పల్పీడి దగ్గరికి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడము ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో అంటే ఇనీషియల్ గా ఒక వారం రోజులు పల్ప్ యూనిట్స్ అన్ని ర్యాంప్ వాళ్ళ దగ్గర నుంచి కొన్నాయి. సో ర్యాంప్ వాళ్ళు ఇమీడియట్ గా అంటే ఇప్పుడు ఈరోజు లోడింగ్ అయింది వెహికల్, ఒక 5 ట్రక్కులు వచ్చినాయి, ఒక 5 లారీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత 5 ట్రాక్టర్లు వచ్చినాయి, ఒక లారీలో నింపారు. నింపిన దాని డేటా ఆ రోజే వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు ఈవినింగే అది పల్ప్ యూనిట్కి వెళ్ళిపోతే మీరు పల్ప్ యూనిట్లో ఎంటర్ అవుతారు. ఒకవేళ మీ ప్రాడ్యూస్ ఏవైతే ఉన్నాయో మన ర్యాంప్ వాళ్ళు ఏం చేశారు, పల్ప్ యూనిట్స్ తో పాటు పల్ప్ యూనిట్ల దగ్గర తక్కువ డబ్బులు ఇస్తున్నారని అదర్ స్టేట్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు అదర్ స్టేట్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినాయి, కృష్ణగిరి దగ్గరికి వెళ్ళి, అలాగే ఇంకా రాయచూరు అటువైపు కూడా మన ప్రాడ్యూస్ అంత దూరం ప్రాడ్యూస్ అంటే ఇప్పుడు ఇందులో మీకు ఇనిషియల్ స్టేజెస్ ఇచ్చిన డేటా మాత్రమే ఇందులో వచ్చింది. ఇది కాకుండా దీని తర్వాత మేము ఇంకా 2 లిస్టులు పంపించాము. అండ్ ఆ 2 లిస్టులు కాకుండా ఈ రోజు రాత్రికి ఫైనల్ గ్రామ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఓవరాల్ గా మీరు 4 లిస్టులు చెక్ చేసుకోవాలి. అవన్నీ మీకు ఆర్ఎస్కేలోనే పెడతాం. ఈ 4 లిస్టులు చెక్ చేసుకున్న తరువాత కూడా మీ దగ్గర ఒకవేళ కంప్లీట్ గా మాది ఇందులోని లేదు అందులోని లేదు అని అంటే టోటల్ చిత్తూరు జిల్లా లిస్ట్ ఇస్తాం. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్, యాదవరి ఫార్మర్స్ మన దాంట్లో యాడ్ అయ్యారు, పాకాడ ఫార్మర్స్ కూడా మన లిస్టుల్లో ఉన్నాయి. సో మనం ఆధార్తో సెర్చ్ చేస్తూ ఉంటేనే మనకు ఆ డీటెయిల్స్ తెలుస్తుంది. అంటే ఆ ఫార్మర్ ఎక్కడ అతను ఏంటి అని మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, మన 5 మండలాల్లో ఎవరైనా మనం రాసేస్తాము, తెలిసిన వాళ్ళే కాబట్టి ఫోన్లో రాసుకుంటాం. ఈ 5 మండలాలు దాటి వెళ్ళిపోయి అంటే బాగా కలిసిపోయింది రామ్లో దగ్గర. పల్ప్ యూనిట్స్ దగ్గర అయితే కొంచెం కరెక్ట్గా వచ్చాయి, కానీ ర్యాంప్స్ దగ్గర డేటా చాలా క్లమ్జీగా వచ్చింది. కాబట్టి మేము మాట్లాడదు మేము. సో జిల్లా డేటా ఏదైతే ఉందో అది కూడా మేము ఇక్కడ ఇస్తున్నాం. టోటల్ లిస్టులో మీరు వెరిఫై అయితే మీరు చేసుకోనక్కర్లేదు. మీకు ఇచ్చిన ఫార్మర్ ప్రతి ఫార్మర్ మేము ఒక నెంబర్ ఇచ్చుకుంటాం. ఆ నెంబర్తో పాటు మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా మీ ఖాతా నెంబర్తోనంటే సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకున్న తర్వాత కూడా మీకు రాలేదు అని అంటే అప్పుడు డీటెయిల్స్ కింద మనం ఏం తీసుకుంటామంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ ల్యాండ్ డీటెయిల్స్, అంటే 1 వీక్ కావాలి, ల్యాండ్ పాస్బుక్ కావాలి. వాటితో పాటు మీ పేమెంట్ స్లిప్, మీరు ఏ దీంట్లో ర్యాంప్లో అయితే లేదా ఏ మండీలో లేదా ఏదైనా పేమెంట్ దగ్గర మీరు పేమెంట్ చేసుకుంటారు కదా, ఆ పేమెంట్ స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంజీఆర్ ర్యాంప్ దగ్గర ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు ఫోన్స్ కూడా వచ్చినాయి, మీకు కొన్ని మందికి స్లిప్పులు మిస్ అయినాయి. అంటే ఒరిజినల్ స్లిప్ వాళ్ళకి ఇచ్చేసినారు, జిరాక్స్ లేవి మీరు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీది ఆల్రెడీ షిఫ్ట్ వైజ్ ఆఫీసర్స్ ఎంట్రీ వేస్తారు మీ డీటెయిల్స్. అంటే మీరు తీసుకొచ్చిన లారీ అయితే లారీ, ట్రాక్టర్ అయితే ఈవెన్ ఆటో అయినా కూడా ఆడ మీకు పేమెంట్ అంతా ఒక స్లిప్లో ఎంటర్ చేసి ఉంటారు. ఆ స్లిప్ అయినా సరే దానికి రిఫరెన్స్ పెట్టండి, ఇదైనా పెట్టండి లేదా ఇదంతా. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర స్లిప్ కూడా లేదు అని అనుకో, ఏడీ మార్కెటింగ్ సార్కి మేము ఇచ్చున్నాము, ఆయన్ని నేను అడుగుతాను. ఏడీ మార్కెటింగ్ సార్ మా వాళ్ళు వీళ్ళ మిస్ అయిన తర్వాత డేటా ఎంట్రీ అన్నా ఇవ్వండి లేదా స్లిప్ అన్నా ఇవ్వండి అని అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతెందుకు మేడం మేము పంపించాం కదా అని మీకు డౌట్ వస్తుంది జనరల్గా రైతు. ఇప్పుడు ప్రాబ్లం ఏముందంటే కలెక్టర్ గారు మనం అడిగితే ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పుడు పలానా రైతు నీకు తెలుసమ్మా, తెలిసినప్పుడు ఓకే ఆ రైతు అన్ని
చేస్తావు, నీకు కంప్లీట్గా పరిచయం లేని ఒక రైతు వచ్చాడు, ఆయన తోలాడు, నేను తోలాను అని అంటాడు ఆయన. అప్పుడు నువ్వేం చేస్తావు, ఏది బేస్ చేసుకొని చూస్తావు అని అడిగాను. సో అది కూడా వ్యాలిడ్ క్వశ్చనే కదా, ఎందుకంటే అందరినీ మనము 90% మంచి వాళ్ళు ఉంటారు, 1% అయినా చెడ్డలు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళు ఒక్క ఎంటర్ అయినా సరే మనందరం చెడ్డలు అయిపోతాం, అంతే కదా. ఎప్పుడు చెడు వెళ్ళినంత త్వరగా మంచి వెళ్ళదు ఎక్కడికి. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా కాకుండా సరే అయితే మేము ఏదో ఒకటి వ్యాలిడ్ దానికి కావాల్సింది. ఇప్పుడు మొన్న ఒకటి మనకి కాగతి చౌడేపల్లిలో ఒక అలాగే వస్తాయి. ఒక ఫార్మర్ 3 లోడ్లు తోలాడు. ఆయన ఏంటంటే ఏం చేశారు, దామర్చెరు ర్యాంప్ వేశారు. ర్యాంప్ నుంచి పల్పీకి వెళ్ళింది, గ్లోబల్కి వెళ్ళింది. గ్లోబల్లో ఆయన ఎంట్రీ జరిగింది, కాకపోతే అది లారీ అని జరిగింది. ఈయనేమో ట్రాక్టర్తో తోలాను అని అంటాడు. సో అక్కడ ఎక్కడ వచ్చింది ప్రాబ్లము అని మనం చూస్తే అప్పుడు సేమ్ ఇక్కడ మన ఆఫీసర్స్ ఎంటర్ చేసి స్లిప్ తీసుకున్నాము. ఆ స్లిప్లో 5 పేర్లు ఉన్నాయి. 5లో 3 లోడ్లు ఈయన తోలివి, ఒకటేమో ఐరాల ఫార్మర్ తోలాడు, ఒకటి యాదమతి ఫార్మర్ తోలాడు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మేము ట్రాక్టర్తో తోలాం కాబట్టి ట్రాక్టర్ నెంబరే మాకు జెన్యూన్ అని మీరు అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రాక్టర్తో పంపారు కదా, కంపెనీ దగ్గరికి పంపేటప్పుడు వాళ్ళు లారీలో పంపుతారు. అప్పుడు ఏమైంది, 5 కలిపి వాళ్ళు లారీలో వేశారు. అప్పుడు ఆయన ఏమైంది, పేమెంట్ ఇది మిస్ అయింది అనమాట, ఎంత క్వాంటిటీ అన్నది మిస్ అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ ఆఫీసర్ రాసి ఇచ్చేది ఏది ఉందో అది రెఫరెన్స్గా ఇచ్చాము. రెఫరెన్స్గా ఇచ్చిన తర్వాత ఓకే అని ఆయన 3 లోడ్లు యాడ్ అయ్యింది. సో అట్లా ఏంటంటే ఇది మనం ఫస్ట్ టైం చేయడం ఒకటి, దానివల్ల ఏంటంటే కొంచెం మిస్ మ్యాచెస్ జరిగినాయి, ఎక్కువగా ర్యాంపుల దగ్గర జరిగాయి. ఇప్పుడు పల్ప్ యూనిట్ అయితే గొడవ లేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఒకే ఒక ఎంట్రీ, ఆఫీసర్స్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు, అంతా బాగా జరిగింది. ఇప్పుడు ర్యాంప్స్ ఎక్కడైతే జరిగినాయో అక్కడ చిన్న గందరగోళం, అన్ని ర్యాంపుల దగ్గర అలాగే ఉంది, ఏ ఒక ర్యాంప్ అనే కాదు, కొంచెం డేటా మిస్ అవ్వడం, టైంకి ఆగిపోవడం అట్లా జరిగింది. కాబట్టి అలా అని చెప్పి రైతు నష్టపోవాలి అని మనం ఎప్పుడు అనుకోవట్లేదు. సో దానికి వీలైనంత వరకు ఎంత ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలుగుతున్నామో అంటే మిస్ అయిన వాళ్ళని మేము కలెక్ట్ చేస్తున్నాం. అండ్ పేమెంట్ స్లిప్లు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీగా పేమెంట్ స్లిప్ తీసుకురండి. లేని వాళ్ళు ఎవరైనా 1 or 2 కేసెస్ ఉంటే ఆ కేసెస్ని మనమేమో అక్కడ సాల్వ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ లిస్టు కాకుండా మీకు ఇంకా 2 లిస్టులు ఉంటాయి. ఈరోజు నైట్ వచ్చేది ఒకటి, మొన్న నేను గ్రామ్స్ తోటి ఇచ్చాను, మీరందరూ కలెక్షన్స్ కూడా చేసుకున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు గ్రామ సభకి ఇంకా లిస్ట్ రాలేదు. అన్ని లిస్టులు మేము తన దగ్గర ఇచ్చేసి వెళ్తాం. ఎవరు మన సుజాత దగ్గర ఉంటాయి లిస్ట్, ఎందుకంటే ఈ క్లస్టర్ మొత్తానికి ఆ అమ్మాయి కనుక. అండ్ మీకు అడిషనల్గా తన జ్యోతిని కూడా ఇచ్చాను. ఈ లిస్టులన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మొబైల్లో ఇచ్చాము, అన్ని మెయిల్స్ పెట్టాము, అంతా పెట్టాము. ఒకసారి మీరు ఈ లిస్ట్ ఇప్పుడు చదువుతాము. అండ్ ఇది కాకుండా ఇంకా 2 లిస్టులు ఉన్నాయి. ఆ లిస్టులు ఏంటంటే కలెక్టర్ గారు అప్రూవల్ అయ్యి రాలేదు కాబట్టి మేము ఇక్కడ ట్రాఫిక్ రిజర్వేషన్ చేయట్లేదు. ఆ లిస్టుల్లో కూడా మీరు వెరిఫై చేసుకోండి. మా సుజాత మొన్న ఇచ్చిన ర్యాంప్స్ ఇది పల్ప్ యూనిట్ లిస్ట్.